30 ఏళ్ళు ఆంధ్ర ఎక్కడికి వెనక పోలా, ఆంధ్రాని వెనక్కి తీసుకెళ్ళడం ఎవడి వల్ల కాదు. అంత మగాడు ఎవడు లేడు కానీ, ఆంధ్రులు 50 ఏళ్ళ ముందే ఉంటారు కానీ 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిన మగాడు ఎవడు లేడు. అదో సొల్లి కబురు. కానీ 25 ఏళ్ల భవిష్యత్తుని, కాపు సామాజిక వర్గ భవిష్యత్తుని 25 ఏళ్ల ప్రత్యామ్నాయ రాజకీయాన్ని, రాష్ట్ర భవిష్యత్తును పాడు చేశాడని చెప్పడం, ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని నాశనం చేశాడు పవన్ కళ్యాణ్ 2014 నుంచి లెక్కేసుకుంటే. ఎందుకంటే 2014లో ప్రత్యామ్నాయంగా రావాల్సినటువంటి వ్యక్తి తను రాకుండా భారతీయ జనతా పార్టీ వచ్చే టైంలో రానియకుండా భారతీయ జనతా పార్టీతో కలిసిపోతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళ తప్పు ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని ఆ రోజున ఒక ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది. సరే, ఆయన తప్పు అందులో లేదు, మేజర్ తప్పు అప్పుడు భారతీయ జనతా పార్టీ. 2019లో తప్పు ఈందే. అంటే 2014 తర్వాత తన ఆల్టర్నేటివ్ శక్తిగా తయారవ్వాలా, లేదా బీజేపీతో కలిసి ఆల్టర్నేటివ్ శక్తిగా మూవ్ అవ్వాలి. ఎందుకని మోడీ అభిమానం అని చెప్తూ వచ్చాడు కాబట్టి. కానీ సీన్ కట్ చేస్తే తన ఆల్టర్నేటివ్గా ఎదక్కపోవడం. అరే, భారతదేశ చరిత్రలో నాకు ఫస్ట్ అతని మీద అభిమానం అనిపించింది ఏంటంటే, రాజకీయం అంటే డబ్బు ఉన్నోడో, కులం ఉన్నోడో, లేకపోతే మనకి గాడ్ ఫాదర్లు ఉండాలనుకునే స్టేజ్ నుంచి పరీక్షలు పెట్టి ఏదో పెడుతున్నాడు, పరీక్షలు పెట్టి రాజకీయాలు అంటున్నాడు. పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా వచ్చి పరీక్షలు రాశారు కదా, 10th క్లాస్ వాడు రాశాడు, పిహెచ్డీ చేసిన పరీక్షలు ప్రిపేర్ చేసి అంత చేస్తే ఏదో సంథింగ్ కొత్త రాజకీయం తెస్తున్నాడు అని ఆశపడ్డాను. ఆ తర్వాత అతను మాట్లాడేటువంటి ప్రతి మాటలో కూడా సమాజం పట్ల ఒక బాధ్యత, ఇదంతా చూస్తే చాలా బాగుంది అనిపించింది. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత బూత్ కమిటీలు వేయకుండా, మండల కమిటీలు వేయకుండా, జిల్లా కమిటీలు వేయకుండా, తర్వాత రాష్ట్ర కమిటీలు వేయకుండా ఎంతసేపటికి వాడిన్ఛార్జ్ ఈడిన్ఛార్జ్ అని కాసేపు చెప్పి 2018 దగ్గరకు వచ్చినప్పుడు నేను బయటకు వచ్చాను అన్నాడు. పోనీ అప్పుడన్నా